బ్రేకింగ్ చూస్తున్నాం. కోకాపేటలో రికార్డు స్థాయి రేట్లకు భూములు అమ్ముడుపోయాయి. నియోపోలిస్ దగ్గర ఈ వేలంలో 137.25 కోట్లకు ఎకరం ధర పలికింది. ప్లాట్ నెంబర్ 17, 18లకు ఇవాళ ఈ వేలం నిర్వహించారు అధికారులు. ఫ్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 136.50 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలుండగా ఈ వేలంలో ఎకరానికి 137.25 కోట్లు పలికింది. ఇవాల్టి వేలంలో 9.90 ఎకరాలకు గాను మొత్తం 1355.33 కోట్లు పొందింది హెచ్ఎండిఏ. కోకాపేటలో రికార్డు స్థాయి రేట్లకు భూములు అమ్ముడుపోయాయి. నియోపోలిస్ దగ్గర ఈ వేలంలో 137.25 కోట్లకు ఎకరం ధర పలికింది. ప్లాట్ నెంబర్ 17, 18లకు ఇవాళ ఈ వేలం నిర్వహించారు అధికారులు. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలుండగా ఈ వేలంలో ఎకరానికి 136.50 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలుండగా ఈ వేలంలో ఎకరానికి 137.25 కోట్లు పలికింది. ఇవాల్టి వేలంలో 9.90 ఎకరాలకు గాను మొత్తం 1355.33 కోట్లు పొందింది హెచ్ఎండిఏ. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి సదా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సదా, ఏంటి అప్డేట్స్? చంద్రిక, కోకాపేట్ నియోపోలిస్ వద్ద రికార్డు స్థాయిలో ఈ ఎకరం ధర పలికింది. ఇంతకుముందుకు గతంలో గవర్నమెంట్ వేలం వేసినప్పుడు ఎకరం 100 కోట్లు పలికితే ఈసారి 137.25 కోట్ల పలికింది. కేవలం ఒక్క ఎకరమే 137.25 కోట్ల పలికింది. సో యాక్చువల్ గా ఇప్పుడు ఈ హెచ్ఎండిఏ మొత్తం 46 ఎకరాల ల్యాండ్ ని వేలం వేస్తుంది. ఇది డిఫరెంట్ దశల వారీగా ఇస్తుంది. సో దీనిలో భాగంగా ఈ రోజు ప్లాట్ నంబర్ 17 and 18 ఈ రెండు ప్లాట్లకు సంబంధించిన వేలం వేసింది. దీనిలో ప్లాట్ నంబర్ 17లో మొత్తం 4.59 ఎకరాలు ఉంటుంది. సో దీనిలో ఎకరానికి 136.5 కోట్లు పలికింది. సో మొత్తం బిడ్ విలువ వచ్చేసి 626.5 కోట్లు ఈ ప్లాట్ నంబర్ 17 ఈ వేలం ద్వారా హెచ్ఎండిఏకి వచ్చాయి. ఇక ప్లాట్ నంబర్ 18, సో ఇది ఇప్పటి వరకు హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎకరానికి 137.25 కోట్ల పలికింది. ఈ ప్లాట్ లో 18 నంబర్ ప్లాట్ లో 5 ఎకరాల 5.31 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. సో దీనికి గాను మొత్తం 728.8 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి వచ్చాయి. సో మొత్తం ఈ రోజు వేసిన అంటే ఈ రోజు 17 and 18 ఈ రెండు ప్లాట్లు వేశారు. సో ఈ రోజు వేసిన ఈ వేలం ద్వారా 1355 కోట్ల డబ్బులు ఈ హెచ్ఎండిఏకి ఈ రోజు దీని ద్వారా వచ్చాయి. సో యాక్చువల్ గా మొత్తం 4 దశల్లో హెచ్ఎండిఏ వీటన్నింటికి ప్లాట్లకు ఈ వేలం వేస్తుంది. సో దీనిలో భాగంగానే ఈ రోజు అలాగే నవంబర్ 28 ఉంది, మళ్ళా December 3 and 5 డేట్ లో కూడా ఉంది. సో మొత్తం ఓన్లీ కోకాపేట్ వద్ద 29 ఎకరాలు అలాగే మూసాపేట్ లో ఉన్న 16 ఎకరాలకు మొత్తంగా వేలం వేస్తుంది. సో ఇంకా 3 ఫేజుల్లో వీటికి వేలం కూడా వేయనున్నారు. సో నెక్స్ట్ ఫేజ్ లో కూడా ఇంకా ఎంత వస్తుంది అనేది వెయిట్ చేయాలి. సో కోకాపేట్, నియోపోలిస్ ఈ ఏరియా అంతా కూడా చాలా డెవలప్ అవుతుంది. వెస్ట్ సైడ్ సిటీ, అటు ఐటీ కంపెనీలు అటే రావడం, ఎక్కువగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అక్కడే రావడం, అలాగే ఓఆర్ఆర్ కు ఆనుకొని ఉండడం, అలాగే శంషాబాద్ కి ఆనుకొని ఉండడం. సో ఐటీ కంపెనీలు అలాగే పెద్ద పెద్ద డెవలపర్ కంపెనీలు అంతా కూడా ప్రాజెక్ట్స్ ఆ చుట్టుపక్కలే వస్తుండడం తోటి సో అక్కడ ల్యాండ్ కి భారీగా డిమాండ్ ఉంది. సో ఈ డిమాండ్ ని క్యాచ్ చేసుకోవడానికి హెచ్ఎండిఏ వేలం వేసింది. సో ఈ వేలంలో భాగంగా ఈ రోజు గతంలో వేలం వేసినప్పుడు 100 కోట్లు వస్తేనే భారీగా పలికిందన్నారు. సో ఇప్పుడు దాన్ని తలదన్నుతూ 137.25 కోట్లు కేవలం ఎకరానికి పలికింది. సో ఇప్పటి వరకు ఇదే రికార్డు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా గవర్నమెంట్ వేలం వేసిన భూముల్లో ఎక్కడా కూడా ఇంతగా పలకలేదు. సో 137 కోట్లు అంటే చాలా భారీగా అని ఇప్పటికైతే చెప్తున్నారు. ఇదే కాకుండా ఇంకా ఈ నెల 28 నుండి అలాగే December 3, 5 తారీఖుల్లో కూడా మిగతా ప్లాట్లకు వేలం వేయనున్నారు. సో మొత్తం వేసే 46 ఎకరాల్లో ఈ రోజు కేవలం ఆల్మోస్ట్ 9 ఎకరాల ల్యాండ్ మాత్రమే ఈ రోజు వేలం వేశారు. సో మిగతా ల్యాండ్ కూడా ఇంకా భారీగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్ఎండిఏ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. చంద్రిక.